హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే సున్నిపిండిలోకి పసుపు కొమ్మలు ఖర్జూరాలు తీసుకొచ్చి పట్టించుకుంటున్నాను. మా ఇంట్లోనే ఉందన్నమాట పిండి మర. మా మరిది గారు పడుతున్నారు. పసుపు కొమ్మలు పట్టిన తర్వాత మొత్తమేమి నేను సున్నిపిండిలో కలపడానికి కాదు, మా మరిది గారు సేల్ చేయడానికి పట్టారు. నేనైతే సున్నిపిండిలోకి తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే మాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, మీకు పసుపు పంపిస్తాం మేము. ఒరిజినల్ పసుపు అనమాట. పసుపు కొమ్ములు కూడా మంచి క్వాలిటీ పసుపు కొమ్ములు. చూసారు కదండి ఎలా ఉన్నాయో. చూడండి పడుతున్నాడు. ఒక్కోటి వేస్తారు, అందులో మిషన్లో వేస్తున్నాడు, పడుతున్నాడు. నేను సున్నిపిండి పట్టి కలిపి వేసేది కూడా మొత్తం వీడియో అప్లోడ్ చేస్తాను రేపు. పట్టడం అయితే అయిపోయింది. అది బరక్కు వచ్చింది. మళ్ళీ బ్లేడ్ మార్చేసి రెండోసారి మళ్ళీ మెత్తటి బ్లేడ్ ఇంకోటి పెట్టేసి పడుతున్నారనమాట. ఫైనల్గా రెడీ అయిపోయింది. దాన్ని కూడా జల్లించుకోవాలి మేము. జల్లించి అప్పుడు ప్యాకింగ్ చేయాలి. మాది షాప్ అనమాట. షాప్లోకి అమ్ముకోవడానికి కూడా బాగుంటుంది. ఒరిజినల్ పసుపు అనేసి మా మరిది గారు రెడీ చేస్తున్నారు. ఫైనల్గా అయితే పసుపు రెడీ అయిపోయింది. ఇదిగోండి అన్ని పసుపు కొమ్ములు వేస్తే అదే పసుపు వచ్చింది. పసుపు అయితే చాలా బాగుంది. ఇంకొకసారి జల్లెడ పట్టేసుకుంటే చాలా బాగుంది. అది చూడండి అసలు పసుపు అలా తాకగానే ఎలా అవుతుందో చేతికి. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవైతే ఖర్జూరాలు నేను విజయవాడ నుంచి తెచ్చుకున్నాను. ఇవి కూడా సున్నిపిండిలోకే. ఇవి మొత్తం వేసేసి అది కూడా పౌడర్ చేసి అది కూడా రెండు సార్లు వేసాడు. 2 సార్లు వేసి అదిగోండి మళ్ళీ రెండోసారి వేసాడు. అంతా వచ్చేసింది. అది కొంచెం బరకుంది. నేను మెత్తగా కావాలన్నాను సున్నిపిండిలోకి. తను మళ్ళీ పడుతున్నాడు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కనుక సున్నిపిండి ఎవరికైనా కావాలంటే చెప్పండి. నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకొని రోజ్ పౌడర్ సున్నిపిండిలో కలపడానికైతే బుక్ చేసుకున్నాను. విడిగా అంటే గులాబీ రేకులు ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి చాలా టైం పడుతుంది కదా. నేను ఎప్పుడైనా ఆన్లైన్లో బుక్ చేసుకొని తెచ్చుకున్నాను. ఫైనల్గా పౌడర్ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.